టీడీపీ నేతలకైతే పవన్ కళ్యాణ్ మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బికాస్ కొద్ది రోజులుగా చూస్తుంటే వాళ్ళందరూ కావాలని ఆయనను వెత్తి పొడుస్తూ మీరు డిప్యూటీ సీఎం గా వద్దు, మాకు నారా లోకేష్ కావాలి అని అంటే ఆల్రెడీ ఒక డిసిజన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కొత్తగా అన్ని మార్పులు చేర్పులు చేయాలంటే జనాలలో కూడా మీ పైన తప్పుడు అభిప్రాయం వస్తుంది. సో ఆయన చెప్పిన మాటలు ఏవేమి అంటే ఓన్లీ టీడీపీ నేతలనే కాదు, కూటమి మొత్తానికి కూడా వార్నింగ్ ఇవ్వడం. అంటే వార్నింగ్ అనుకోవచ్చు, స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు, నార్మల్ గా అంటే ఇండైరెక్ట్ గా చూసుకుంటే జస్ట్ సలహా కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము రీసెంట్ టైంలో చూసుకుంటే కూటమిలో ఉన్న వాళ్ళే కూటమి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నట్టు మొత్తం కూడా అనిపిస్తుంది అనమాట క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు ఒక దగ్గర చేరి మంచి సక్సెస్ అందుకున్నారు. మంచి ఒక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ రాష్ట్రాన్ని కూడా మంచిగా పరిపాలిస్తున్నారు. సో ఈ టైంలో వచ్చి డిప్యూటీ సీఎం విషయంలో కానీ సీఎం విషయంలో కానీ ఇంకొంతమంది ఈ విధంగా మాట్లాడేదానికి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక పాయింట్ దొరికింది. అంటే ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఎంతో ఒక ఆకలిగా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎప్పుడు ఏ పాయింట్ దొరుకుతుంది, ఎప్పుడు ఏం మాట్లాడదాము, ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామని. సో ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళే, అది కూడా టీడీపీ, అంటే టీడీపీ ముఖ్యమైన పార్టీ అనమాట ఈ కూటమిలో. సో ఆ పార్టీ వాళ్ళే ఈ విధంగా అనడం అనేది వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో దాని గురించి అందరు కూడా మాట్లాడడం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు అంటే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, సో ఇప్పటి నుంచి ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటికి మీరు రియాక్ట్ కావద్దు. రియాక్ట్ అయ్యి కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడా కూడా మాట్లాడొద్దు. సాధారణమైన అంటే మీకు అనుకున్నంత రేంజ్ లో ఎక్కడెక్కడ అయితే అబద్ధ ప్రచారాలు ఇలాంటివి కనిపిస్తాయో వాటికి ఎవరు కూడా రియాక్ట్ కాకండి, వాటి గురించి మాట్లాడకండి, చాలా దూరంగా ఉండండి, విభేదాలకు కానీ వివాదాలకు కానీ చాలా దూరంగా ఉండండి అనేది చెప్తున్నాడు ఆయన. సో మొత్తానికి ఇప్పటి నుంచి కూటమిలో ఉన్న ఎవరు కూడా, ఎవరైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏదన్నప్పటికీ కూడా వీళ్ళు రెచ్చిపోవాలని వాళ్ళు ఏమన్నప్పటికీ కూడా వాటికి ఎవరు కూడా రియాక్ట్ కావద్దు. మీ సహనం ఏంటి, మీ బాధ్యతలు ఏంటి, మీ పదవి ఏంటి, మీ బాధ్యతలు మీ ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ప్రజల కోసం మనం పనిచేయాలి. సో ఎప్పుడు కూడా ప్రజలు మనం ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం మనం పనిచేయాలి తప్ప ఎవరో ఏమన్నారని వాటికి రియాక్ట్ అవుతూ పోతే మన ప్రభుత్వం మీదనే మచ్చపడుతుంది, మన మీదనే నెగిటివిటీ పెరుగుతుంది. సో అలాంటి వాటికి ఎవరు కూడా రియాక్ట్ కాకండి అనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. సో ఈ మాటలు వాళ్ళు సీరియస్ వార్నింగ్ గా తీసుకుంటారా, స్వీట్ వార్నింగ్ గా తీసుకుంటారా, సలహాలుగా తీసుకుంటారా అనేది ఇంకా వాళ్ళ విషయానికి వదిలేసాడు అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి ఇంకెక్కువ దుమ్మెత్తి పోయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే మనం రెచ్చిపోతే వాళ్ళు ఇంకా రెచ్చగొట్టడానికి రెడీ, అంటే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పేసి నక్కలాగా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం కోసం అదంతా పక్కకు పెడితే ఆయన అన్నట్టు మీరు మీ పనులు కరెక్ట్ గా నిర్వర్తిస్తే జనాలే డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏంటి. అంటే చాలా మంది ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎట్లా అంటున్నారంటే మీకు ఓకే డిప్యూటీ సీఎం తీసేస్తే సీఎం వాళ్ళకు కూడా, అంటే ఈయన గురించి సపోర్ట్ గా మాట్లాడినప్పటికీ వాళ్ళకు కూడా చెప్పాడు అనమాట. సో నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేయలేదు, ప్రజల కోసం మాత్రమే చేస్తున్నాను, నాకు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ ప్రజలకు మాత్రం ఎప్పుడు కూడా నేను సేవ చేస్తూనే ఉంటాను, వాళ్ళ కోసమే నేను ఎప్పుడు ఉంటాననే విధంగా ఆయన చెప్పాడు. సో మరి ఈ ఒక్క మాట చాలు. చాలా మంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు అన్నారంటే ఓకే, కానీ జనసేన కార్యకర్తలు ఆయన గురించే మాట్లాడినప్పటికీ దాన్ని కూడా అపోజ్ చేస్తూ నేను పదవుల కోసం కానీ ఇంక దేనికోసం ఎప్పుడు పని చేయను, ఇప్పటి వరకు చేయలేదు, ఇక మీదట కూడా చేయను, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాన్న విధంగా చెప్పాడు. సో మొత్తానికి మరి దీన్ని వాళ్ళు స్వీట్ వార్నింగ్ అనుకుంటారా? సో మరి మీరేమనుకుంటున్నారో ఈ డిసిషన్ గురించి కూడా కామెంట్ చేయండి.